అమెరికన్తో మొదలైన ఓ అంశం ఇప్పుడు రెండు దేశాల మధ్య రాజకీయ వేడికి దారి తీసింది. భారత్, మాల్దీవ్స్ మధ్య పరిస్థితులు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవ్స్ మంత్రులు మన దేశంపై, ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కారు. బీచ్ పర్యాటకంలో తమతో పోటీపడటం భారత్కు అంత సులువు కాదని అబ్దుల్లా మహ్జూమ్ మజీద్ అనే మంత్రి అంటే, మరో మంత్రి మరియం షియునా మరింత దిగజారి ప్రధాని మోదీని క్లౌన్ అని, పప్పెట్ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భారతదేశమంతా భగ్గుమంటోంది. ఒకప్పుడు భారత్ మరియు మాల్దీవ్స్ మిత్రదేశాలే. కాని నవంబర్లో మహమ్మద్ ముయిజ్జు అధ్యక్ష పదవి చేపట్టాక ఆ పరిస్థితుల్లేవని కనిపిస్తోంది. ఇప్పుడు మోదీపై ఈ వ్యాఖ్యలు చేసిన మంత్రులు అబ్దుల్లా మహ్జూమ్ మజీద్, మరియం షియునా, మల్షా షరీఫ్ను మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిధుల కోసం అధ్యక్షుడు చైనా పర్యటనకు వెళ్లినప్పుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ మంత్రుల వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, దానికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని మాల్దీవ్స్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.